Hi guys, welcome to Power Platform training demo from Rushi Infotech. సో ఈరోజు మనం దేని గురించి తెలుసుకుందామంటే ఎస్పెషల్లీ నా ఇంట్రడక్షన్ ఒకటి ఇస్తాను. తర్వాత ఎవరు ఈ టెక్నాలజీ నేర్చుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎంత డిఫికల్టీగా ఉంటుంది ఈ టెక్నాలజీ, దీనికి ఏమైనా ప్రీ రిక్వజిట్స్ కావాలా, లేకపోతే ఏమైనా టెక్నాలజీస్ ఉంటే యాడ్ ఆన్ అవుతాయా, అది ఒకటి. అండ్ ఈ టెక్నాలజీకి డిమాండ్ ఎలా ఉంది అండ్ ఆల్సో ఎందుకుంది ఇంత డిమాండ్ అనేది ఒకటి. అండ్ ఈ పవర్ ప్లాట్ఫామ్ టూల్స్ లోని మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి, ఈ పాయింట్స్ గురించి, ఈ 6 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ లోకి వస్తే నా పేరు గణేష్ అండ్ నాకు 10 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. అట్ ప్రజెంట్ నేను వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్ అంటే మనకు ఎస్పెషల్లీ డెలాయిట్ ఒకటి వస్తుంది, పిడబ్ల్యూసి, ఈవై అండ్ కేపిఎంజీ వస్తాయి. సో వీటిలో వన్ ఆఫ్ ద కంపెనీకి నేను అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ దట్ టు పవర్ ప్లాట్ఫామ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. సో నాకు ఈ 10 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లో స్టార్టింగ్ 3 ఇయర్స్ నేను ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పైన వర్క్ చేశాను. ఈ ఎంఐఎస్ లో ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ వస్తుంది. అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో ఫార్ములేటెడ్ షీట్స్ క్రియేట్ చేయడం, లేదంటే ఈవెన్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం, ఎక్సెల్ డాష్ బోర్డ్స్ ని, అండ్ ఆటోమేషన్ మ్యాక్రోస్ యూజ్ చేసుకొని ఎక్సెల్ ఆటోమేషన్ చేయడం, వీటిపైన ఎస్పెషల్లీ ఎక్సెల్ పైన వీటిపైన వర్క్ చేసేవాడిని. అండ్ ఆల్సో ఆటోమేషన్ ఎనీవేర్ అనేది ఒక ఆర్పిఏ టూల్, అండ్ విన్ ఆటోమేషన్ అనేది ఒక థర్డ్ పార్టీ ఆర్పిఏ టూల్. ఆటోమేషన్ ఎనీవేర్ అనేది మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన ఆర్పిఏ టూల్, కానీ విన్ ఆటోమేషన్ అనేది ఒక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అప్లికేషన్ అన్నట్టు. ఈ అప్లికేషన్ డిమాండ్ తెలుసుకొని పవర్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ విన్ ఆటోమేషన్ టూల్ ని అక్వైర్ చేసుకున్నారు. నేను ఏదైతే 6 ఇయర్స్ ముందు వర్క్ చేశానో అదే ఈ రోజు పిడి అంటారు, పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ ని పిఏడి ఆర్ పిడి అంటాము. సో పిఏడిలో మనకి ఏది వస్తుందంటే ఈ విన్ ఆటోమేషనే పిఏడిగా మనకి కన్వర్ట్ అయ్యింది. ఎస్పెషల్లీ దీంట్లో మ్యాక్రోస్ యూజ్ చేసుకోవచ్చు, పైథాన్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, అది వన్ థింగ్. అండ్ నేను ఆల్సో ఆ టైంలో ఎస్పెషల్లీ 2017-18 టైంలో పవర్ బిఐ అనేది చాలా డిమాండింగ్ గా ఉండింది. అండ్ పవర్ బిఐ పైన కూడా ఈ ఎక్సెల్ డాష్ బోర్డ్సే కాకుండా పవర్ బిఐ డాష్ బోర్డ్స్ పైన కూడా వర్క్ చేస్తా ఉన్నాను. అండ్ డీబీకి వచ్చేదలకే సీక్వెల్ సర్వర్ అనే డీబీ అండ్ యాక్సెస్ డీబీ పైన కూడా వర్క్ చేశాను. అండ్ ఈ రిమైనింగ్ ఏవైతే అవర్స్ ఉన్నాయో 2 ఇయర్స్ ఇంటూ కంప్లీట్లీ పవర్ బిఐ అండ్ సీక్వెల్ సర్వర్ పైన వర్క్ చేశాను. అండ్ ఈ డిమాండ్ వల్ల నేను పవర్ బిఐ పైన పవర్ బిఐ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సీక్వెల్ సర్వర్ పైన 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇచ్చాం. మనం చాలా మంది స్టూడెంట్స్ అయితే ప్లేస్ చేశాం. 1 ఇయర్ లో అరౌండ్ 50 మెంబర్స్ దాకా ప్లేస్ చేశాం. సో ఈ 1 ఇయర్ లో 50 మెంబర్స్ ప్లేస్ చేయడమే కాకుండా ఆ తర్వాత మనకి పవర్ ప్లాట్ఫామ్ అనేది చాలా డిమాండింగ్ లోకి వచ్చింది. పవర్ బిఐ అనేది కొద్దిగా డిమాండ్ తగ్గింది అండ్ పవర్ యాప్స్ అనేది డిమాండ్ పెరిగింది. దానివల్ల ఈ డిమాండ్ గురించి మళ్ళీ ఖచ్చితంగా మనం చెప్పుకుందాము. అంతకుముందు నేను పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ పైన ఈ పాస్ట్ 4-5 ఇయర్స్ అనేది వర్క్ చేశాను. ఈ పాస్ట్ 4-5 ఇయర్స్ లో ఈవెన్ 3 ఇయర్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చాను. మోర్ దాన్ 250 స్టూడెంట్స్ ని మనం ప్లేస్ చేయగలిగాం. సో మనకి ఋషి ఇన్ఫోటెక్ నుంచి మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది అండ్ జాబ్ సపోర్ట్ అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ సపోర్ట్ కూడా ఉంటుంది మనకి. సో దట్ ఈజ్ వన్ థింగ్. ఇంకా పవర్ ఇంకా వీటితో పోలిస్తే మనకు పవర్ యాప్స్ అనేది ఒకటి, పవర్ ఆటోమేట్ అనేది క్లౌడ్ ఉంది. పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ వచ్చి ఆర్పిఏ టూల్. ఆ ఆర్పిఏ టూల్ విచ్ ఈస్ ఈ విన్ ఆటోమేషన్ ఏదైతే ఉందో ఆ విన్ ఆటోమేషన్ టూల్ పైన వర్క్ చేశాము. ఈవెన్ అజూర్ డెవాప్స్ అండ్ సర్వీస్ నౌ పైన కూడా వర్క్ చేశాను. అండ్ పవర్ ప్లాట్ఫామ్ లో డేటావర్స్ అనేది ఒక డేటాబేస్ ఉంది, దానిపైన కూడా వర్క్ చేశాను. షేర్ పాయింట్ పైన కూడా వర్క్ చేశాను. ఇలా వెళ్తూ ఉంటే కొద్దిగా లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో మనకు కావాల్సిన వాటిల్లో మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్ పైన నేను వర్క్ చేశాను. ఈవెన్ పవర్ యాప్స్ లో క్యాన్వాస్ యాప్స్, మోడల్ డ్రివెన్ యాప్స్ అండ్ పవర్ పేజెస్ పైన కూడా వర్క్ చేశాను నేను. సో ఇది ఒకటి. అండ్ మనకి ఈ టెక్నాలజీని ఎవరు నేర్చుకోగలరు, ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి,
ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి అండ్ ఎంత డిఫికల్టీగా ఉంటుంది కూడా దీని గురించి కూడా తెలుసుకుందాం. ఎవరు నేర్చుకోగలరు అంటే దీన్ని నా స్టూడెంట్స్‌లో నేను నేను ఫస్ట్ 3 ఇయర్స్ ఏదైతే లైక్ ఎంఐఎస్‌లో వర్క్ చేశానో, అప్పుడు బీపీఓ సెక్టార్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్‌లో వర్క్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద కొలీగ్స్‌ని కూడా నేను పవర్ ప్లాట్‌ఫార్మ్‌లో ట్రైన్ చేసి జాబ్‌లో సెటిల్ చేశాను. సో, వాళ్ళు బీపీఓలో నుంచి వచ్చినప్పటికీ, సేల్స్ డిపార్ట్‌మెంట్ ఇలాంటి వాటిల నుంచి వచ్చినప్పటికీ, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వచ్చి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి బీఫార్మసీ ఉంది. అండ్ డిప్లొమా వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో మనకి డిగ్రీ క్యాండిడేట్స్ ఉన్నారు. లైక్ మెకానికల్, సివిల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉన్నారు. సో, ఎవరైనా ఈ టెక్నాలజీని నేర్చుకోవచ్చు. అండ్ ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా పర్లేదు. జస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం చూపించుకోగలిగితే, అంత గ్యాప్ ఉంటే చాలు. 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనే గ్యాప్ ఉంటే చాలు. అండ్ వన్ మోర్ థింగ్, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. పవర్ ప్లాట్‌ఫార్మ్ మిగతా టూల్స్ కంటే ఏవైతే టెక్నికల్ లాంగ్వేజెస్ ఉన్నాయో, మనకు జావా గాని, పీహెచ్‌పీ గాని, డాట్ నెట్ గాని, సి షార్ప్ గాని, ఇంకా ఏవైనా గాని టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ టెక్నికల్ లాంగ్వేజెస్. ఈ పవర్ ప్లాట్‌ఫార్మ్ అనేది లో కోడ్ ప్లాట్‌ఫార్మ్ కిందికి వస్తుంది. ఈ కేటగరీలో లో కోడ్ ఆర్ నో కోడ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఎయిదర్ కోడ్ అనేది చాలా తక్కువ కోడ్ ఇస్తాము. లేదంటే మినిమల్ కోడ్ అనేది ఉంటుంది. ఆ మినిమల్ కోడ్ కాకపోయినా కానీ మనకు కోడే లేకుండా కూడా అప్లికేషన్‌ని డెవలప్ చేయొచ్చు. సో, దానివల్ల ఏమవుతుందంటే లిటిల్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే, మరీ యావరేజ్ స్టూడెంట్స్ ఓకే గానీ, డల్ స్టూడెంట్స్ అయినా కానీ మనకు ఈ టెక్నాలజీ నేర్చుకోవచ్చు. కానీ కొద్దిగా ఎక్కువ స్పీడప్ చేసుకునేగలిగేది మినిమమ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటే సరిపోతుంది. అంటే నేను మీరు అనుకోవచ్చు. అంటే నేను యావరేజ్ స్టూడెంట్‌ని. నేను జస్ట్ పాస్ అయిపోయాను. ఈ టెక్నాలజీ నేర్చుకోవచ్చా? అంటే యెస్, యూ కెన్ డెఫినైట్‌లీ లెర్న్ అన్నట్టు. ఈ టెక్నాలజీని ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ప్రీ రిక్విజిట్స్ రిక్వైర్డ్. ఎస్పెషల్లీ ఈ అడ్వాన్స్‌డ్ ఎక్సెల్‌లో నేను వర్క్ చేసినప్పటికీ నాకు వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏందంటే పవర్ బిఐలో డాక్స్ అనేది వస్తుంది. అండ్ ఈ డాక్స్‌కి మనకి ఎక్సెల్ బేస్డ్ ఫార్ములాస్ వస్తాయి. తర్వాత పవర్ ఎఫెక్ట్స్ అని చెప్పి మనకి పవర్ యాప్స్‌లో వస్తుంది. సో, పవర్ ఎఫెక్ట్స్ ఒకటి. అండ్ ఈ పవర్ ఆటోమేట్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అంటాం. ఎక్స్‌ప్రెషన్స్ అని చెప్పి మనకి సమ్ ఫంక్షనల్ బేస్డ్ కోడింగ్ వస్తుంది. ఆ కోడింగ్‌కి మనకు ఎక్సెల్ బేస్డ్ ఫార్ములాస్ వస్తాయి. ఈ ఎక్సెల్ బేస్డ్ ఫార్ములాస్ రావడం వల్ల నేను ఎక్సెల్ ముందుగానే నేర్చుకోవాలా అంటే లేదు. నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు నాలెడ్జ్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ ఇది నేర్చుకోవాలి అని చెప్పి మనకి రూల్ అయితే లేదు. సో, ప్రీ రిక్విజిట్స్ అవసరం లేదు. ప్రీ రిక్విజిట్స్ అవసరం లేకుండా ఎలా వర్కౌట్ అవుతుందంటే మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ ఫంక్షన్స్, ఫార్ములాస్ అవైతే ఉన్నాయి. అవి మన క్లాసెస్‌లో మనం రెగ్యులర్‌గా చెప్తూ ఉంటాము. చెప్పడం వల్ల అది మీరు జస్ట్ 1 డే ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ఫార్ములాస్ అనేది వచ్చేస్తాయి. జస్ట్ లాజిక్ అనేది తెలుసుకోవడం, దాన్ని ఎలా వర్కౌట్ చేయడం అనేది మనం క్లాసెస్‌లో, లైవ్ క్లాసెస్‌లో చెప్దాం. దానివల్ల మనకు వర్కౌట్ అయిపోతుంది. అది ఒకటి. ఇంకొకటి డిమాండ్ ఎలా ఉంది అంటే, ఎస్పెషల్లీ ఇక్కడ పవర్ బిఐకి, పవర్ ప్లాట్‌ఫార్మ్‌కి ఒక డిమాండ్ పెట్టుకుందాం. పవర్ బిఐలో మనకి మంత్లీ 5 కాల్స్ వస్తే, మనకు పవర్ యాప్స్ అండ్ పవర్ ఆటోమేట్‌లో డైలీ 5 కాల్స్ వస్తాయి. అండ్ అప్ టు 10-15 కాల్స్ కూడా మీకు రావచ్చు. అండ్ అట్‌లీస్ట్ 1 ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా మీకు షెడ్యూల్ అవుతుంది. 10 కాల్స్ వస్తే అట్‌లీస్ట్ 1 కాల్ అన్నా మీకు షెడ్యూల్ అవుతుంది. సో, వితిన్ ఏ మంత్ మీరు ప్లేస్ అవ్వచ్చు. సో, ఈవెన్ నా స్టూడెంట్స్‌ని వితిన్ 2 వీక్స్, వితిన్ 1 వీక్‌లో కూడా మనం ప్లేస్ చేశాం. సో, దట్ ఈస్ ది డిమాండ్ ఆఫ్ పవర్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకింత డిమాండ్ ఉంది? డిమాండ్ ఉంది సరే. ఎందుకింత డిమాండ్ ఉందంటే, మనకి పవర్ ప్లాట్‌ఫార్మ్ అనేది లో కోడ్ ప్లాట్‌ఫార్మ్ వల్ల మనకి త్వరగా అనేది అప్లికేషన్ డెవలప్ అయిపోతుంది. ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనము ఒక షోరూమ్‌కెళ్ళాం. బైక్ షోరూమ్‌కెళ్ళాం. నేను, నేను బెంగుళూరులో ఉంటాను మామూలుగా. ఈ 10 ఇయర్స్ నేను బెంగుళూరులో వర్క్ జేశాను. సో,
ఒకవేళ నేను బెంగుళూరుకి, చెన్నైకి మధ్యలో ఉన్నాననుకుందాం. సేమ్ డిస్టెన్స్‌లో ఉన్నాననుకుంటే, ఇప్పుడు బెంగుళూరుకెళ్తే నాకు వితిన్ 3 మంత్స్‌లో నాకు డెలివరీ ఇస్తానని జెప్పాడు. మేబీ రాయల్ ఎన్‌ఫీల్డ్ జీటీ 650 ఏదో పర్చేజ్ చేద్దామనుకున్నాను. అయితే 3 మంత్స్‌లో అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే పర్చేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల నాకు 3 మంత్స్ చెప్పాడు. అదే నేను చెన్నైలోకెళ్తే, చెన్నైలో 1 ½ మంత్ లేదంటే 1 మంత్‌లో నాకు ప్రొడక్ట్ అనేది డెలివరీ చేస్తానంటే, నేను ఏ టెక్నాలజీకెళ్తాను? సారీ. ఏ షోరూమ్‌కెళ్తాను. నాకు త్వరగా కావాలనుకునేటప్పటికి ఖచ్చితంగా నేను చెన్నై షోరూమ్‌కెళ్ళి అక్కడ పిక్ జేసుకుంటాను. అదే విధంగా మనకి ఇక్కడ లో కోడ్ ప్లాట్‌ఫార్మ్ కావడం వల్ల ఇక్కడ మనం అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేస్తాము. ఆటోమేషన్ డెవలప్‌మెంట్ చేస్తాము. సో, ఆటోమేషన్స్ చేస్తాము. వీటిల్లో మనకి లో కోడ్ కావడం వల్ల మిగతా అప్లికేషన్స్ 6 మంత్స్ తీసుకుంటే, ఇది 3 ½ మంత్, 4 మంత్స్‌లో మనకు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి క్లయింట్స్ గాని, కస్టమర్స్ గాని ఎవరైనా స్టేక్ హోల్డర్స్ ఉంటే, వాళ్ళు ఎంత తొందరగా నాకు ప్రొడక్ట్ వచ్చిందనేది చూస్తారే తప్పితే, నాకు ఏ టెక్నాలజీ పైన ఈ అప్లికేషన్ అనేది బిల్డ్ చేసున్నారు అనేది చెక్ చేయరు. నాకు డేటా అనేది సెక్యూర్‌గా ఉందా? నేను లాట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతున్నానా? అప్లికేషన్‌లో నేను ఆ చేంజెస్ అన్నీ నేను ఏదైతే అడుగుతున్నానో, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ నాకు కనబడుతున్నాయా? నాకు అప్లికేషన్ ప్రాపర్‌గా వర్కౌట్ అవుతుందా? స్లోనెస్ లేకుండా అనేది మాత్రమే చూస్తారు. కాబట్టి ఈ యాంగిల్‌లో చూస్తే మనకి పవర్ ప్లాట్‌ఫార్మ్ అనేది ప్రతి ఒక్కటి సెక్యూరిటీ పరంగా, డేటా స్టోరేజ్ పరంగా, లేకపోతే అప్లికేషన్ డెవలప్‌మెంట్ పరంగా, యూఐ పరంగా ఎటువంటి కాంప్రమైజేషన్ అనేది ఉండదు. ఎస్పెషల్లీ వెరీ కాంప్లెక్స్ అప్లికేషన్స్ అనేది మనకు ఔట్ ఆఫ్ 6 ప్రాజెక్ట్స్‌లో 1 ఆర్ మోస్ట్‌లీ 2 ప్రాజెక్ట్స్ మనకి ఈ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఒస్తాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్ కస్టమ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కే వస్తాయన్నట్టు. మన ఇండస్ట్రీలో అంటే అరౌండ్ 12 అప్లికేషన్స్‌కి డెవలప్‌మెంట్‌కొస్తే 10 అప్లికేషన్స్ మనకి కస్టమ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి మనకు ఈ 2 అప్లికేషన్స్ మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ అప్లికేషన్స్‌లో ఏదైతే కోడ్ యూజ్ చేస్తున్నామో, ఆ కోడ్ అనేది దానికి పర్ఫెక్ట్. ఒకవేళ టైమ్ టేకింగ్ తీసుకున్నా గానీ, వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు. మనం జావా ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఆ టెక్నాలజీస్‌ని యూజ్ చేసుకొని, టెక్నికల్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసుకొని, కాంప్లెక్స్ అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటాం. కానీ కస్టమ్ అప్లికేషన్స్ మనకి డిమాండ్ ఎక్కువుంటుంది. లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాటిల్ని ఈ కాంప్లెక్స్ అప్లికేషన్ బిల్డ్ చేసే సేమ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని బిల్డ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దానివల్ల మనకు ఈ పవర్ ప్లాట్‌ఫార్మ్ లో కోడ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి వచ్చింది. అంటే మనకి ఈ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ లో కోడ్ ప్లాట్‌ఫార్మ్ డెవలప్‌మెంట్ వల్ల మనకు అప్లికేషన్స్ స్పీడ్‌గా డెలివరీ అవుతున్నాయి. అండ్ మోర్ అప్లికేషన్స్‌ని మనం వర్క్ చేయగలుగుతున్నాము. అది వన్ థింగ్. ఇంకొకటేందంటే, ఇప్పుడు సేమ్ ఏదైతే టెక్నికల్ లాంగ్వేజెస్ ఉన్నాయో, దాంట్లో ఒక క్యాండిడేట్‌ని లైక్ రిసోర్స్‌ని వాళ్ళు తీసుకున్నారనుకుందాం. అంటే రిసోర్స్‌నంటే ఎంప్లాయీని తీసుకున్నారు కంపెనీకి. అదే విధంగా లో కోడ్ ప్లాట్‌ఫార్మ్‌లో సెకండ్ పర్సన్‌ని తీసుకున్నారనుకుందాం. సో, ఈ పర్సను ఎవరైతే పర్సన్ 1 ఉన్నారో, ఆ పర్సన్ 1 టెక్నికల్ లాంగ్వేజెస్‌లో వర్క్ చేస్తూ ఇయర్‌కి 2 అప్లికేషన్ బిల్డ్ చేస్తే, ఒక్కొక్క అప్లికేషన్‌కి 10,00,000 స్పెండ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు అనుకుందాం. అలా 2 అప్లికేషన్స్‌కి మనకి 20,00,000 అనేది జనరేట్ అవుతుంది. కంపెనీ 10,00,000 తీసుకొని మిగతా 10,00,000 ఏదైతే ఉందో క్యాండిడేట్‌కి ప్రొవైడ్ చేస్తారు. సో, దానివల్ల ఈ టెక్నాలజీకి డిమాండ్ వల్ల మనకి, మనకి ఏదైతే ప్యాకేజ్ ఉందో డెవలపర్స్‌కే మనకు ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. కంపేర్ టు అదర్ టెక్నాలజీస్ ఏదైనా తీసుకోండి. ఏదైనా అడ్మిన్ టెక్నాలజీస్ కానీ, డీబీ కూడా పర్లేదు. అంటే డీబీ గాని, ఆటోమేషన్ గాని, లేకపోతే క్లౌడ్ గాని ఇవన్నీ డెవలపర్ కిందకొస్తాయి. కానీ మిగతా ఉన్నాయి కదా! వాటన్నిటికి మనకి తక్కువ లైక్ టూల్ బేస్డ్ టెక్నాలజీస్‌కి లేకపోతే ఈ లైనెక్స్, డెవాప్స్ ఇలాంటి వాటిలకి వీటన్నిటికి గూడా ప్యాకేజెస్ అనేది తక్కువుంటాయి. డెవలపర్‌కి ప్యాకేజెస్ ఎక్కువుంటాయి.
ఈ ప్యాకేజెస్‌లో కూడా లో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్‌కి ఎలా డిమాండ్ ఉంటదంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు 2 అప్లికేషన్ బిల్డ్ చేస్తే 1 అప్లికేషన్ అమౌంట్ మాత్రమే క్యాండిడేట్ పైన స్పెండ్ చేస్తున్నారు. అదే ఈ లో కోడ్ ప్లాట్‌ఫార్మ్‌ని మనం 6 మంత్స్‌లో చేసే ప్రాజెక్ట్‌ని 4 మంత్స్‌లో చేయగలుగుతున్నాం అని చెప్పాను కదా! ఒకవేళ మనకు 3 ప్రాజెక్ట్స్ వస్తే ఎవ్రీ 4 మంత్స్ ఒక్కొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ప్రాజెక్ట్‌కి 10 లాక్స్ తీసుకున్నారనుకుంటే, ఆ 10 లాక్స్ వల్ల మనకు 30 లాక్స్ అనేది కంపెనీకి జనరేట్ అయింది. దానివల్ల మీకు ఈవెన్ మోర్ ప్యాకేజెస్ అయినా ఉంటాయి. లేదంటే సేమ్ ప్యాకేజెస్ కంపేర్ టు ఈ టెక్నికల్ లాంగ్వేజెస్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఏ ప్యాకేజెస్ ఉన్నాయో మీకు కూడా అదే ప్యాకేజెస్ ఉంటాయి. ఖచ్చితంగా అంత డిమాండ్ ఉంటది. అది వన్ థింగ్. అండ్ వై డు వి నీడ్ టు చూజ్ పవర్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఈ ఎస్పెషల్లీ ఈ డిమాండ్ వల్ల త్వరగా అప్లికేషన్‌ని బిల్డ్ చేయడం వల్ల కస్టమర్స్ ఈ త్వరగా అప్లికేషన్ ఏదైతే త్వరగా వస్తుందో కస్టమర్స్ దానికి సాటిస్ఫాక్షన్ అవుతారు. వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చిన దానికి మనం రిక్వైర్మెంట్ కరెక్ట్‌గా బిల్ చేశామా లేదా దాన్ని బట్టి మనకు రిక్వైర్మెంట్‌ని కంప్లీట్ చేయడం వల్ల మనము కస్టమర్స్ కస్టమర్స్‌ని సాటిస్ఫై చేయగలుగుతాము. దానివల్ల మనకు మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో, దానివల్ల మనకు పవర్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఎక్కువ చూజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ కంపెనీస్ చూజ్ చేస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ మనకి ఎటువంటి లైసెన్సింగ్ కావాలి. లైసెన్సింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. దానివల్ల ఎస్పెషల్లీ కంపెనీస్ అనేది టెండ్స్ టు టేక్ ది పవర్ ప్లాట్‌ఫార్మ్. ఈ పవర్ ప్లాట్‌ఫార్మ్‌ని ఎందుకు తీసుకుంటున్నారు? ఈ లైసెన్సింగ్‌లో ఏముంది? ఈ ఆఫీస్ 365 లైసెన్స్ అనేది ఉంది ఒకటి. ఆఫీస్ 365 లైసెన్స్. మోస్ట్‌లీ మనకి 99% ఆఫ్ ద కంపెనీస్ యూ కాంట్ ఇమాజిన్ ఏ ఈ ఆఫీస్ 365 లేకుండా ఒక కంపెనీ ఉంటదనేది మోస్ట్‌లీ ఇమాజిన్ చేయలేవు. లేని కంపెనీస్ కూడా పే యాస్ గో అనేది కూడా ఒక లైసెన్సింగ్ ఉంది. దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఒకటి ఈ ఆఫీస్ 365 లైసెన్స్ అంటే ఏందంటే, మనకి ఏదైతే ఔట్‌లుక్, వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇవన్నీ మనకి ప్రతి కంపెనీలో ఉండే టెక్నాలజీసే. సో, అండ్ టెక్నాలజీస్ కాదు, టూల్స్ అన్నట్టు. ఈ టూల్స్ అనేది మనకు ప్రతి కంపెనీలో కమ్యూనికేషన్ పర్పస్ కానీ, లేకపోతే ఇంకా ఏ డేటా స్టోరేజ్ పర్పస్‌కి ఎక్సెల్ కానీ, ఈ పవర్ పాయింట్‌కి ఇలా మనకు ప్రెజెంటేషన్స్ గానీ, ఇలా మనకు ఖచ్చితంగా ఉపయోగపడే టూల్స్ అన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ ఈ టూల్స్ అనేది ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఆఫీస్ 365 అనేది. ఈ లైసెన్స్‌తో మనకు పవర్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఫ్రీగా నీకు అప్లికేషన్‌ని గాని, ఆటోమేషన్‌ని గాని బిల్డ్ చేసేదానికి పర్మిషన్ ఇస్తుంది. సో, యూ డోంట్ నీడ్ టు పర్చేజ్ ఏ సెపరేట్ లైసెన్స్. ఒక సెపరేట్ లైసెన్స్‌ని పర్చేజ్ చేయాల్సిన అవసరమే లేదు. దానివల్ల ఏం చేస్తుందంటే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే స్టార్టప్స్ ఉంటాయో 50 కంపెనీ లైక్ 50 ఎంప్లాయీస్ ఉండేది. లేకపోతే 100 ఎంప్లాయీస్ ఉండేది. 1000 ఎంప్లాయీస్ ఆర్ లైక్ మోర్ థాన్ థట్. ఈ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి లైక్ 5000 ఎంప్లాయీస్ ఆర్ 2000 ఎంప్లాయీస్ ఇలా ఉన్నారు. ఆ కంపెనీస్ కూడా మనకి పవర్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తుంది. అండ్ కంపెనీస్ లైక్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ 10,000 ఎంప్లాయీస్ అండ్ మోర్ ఇలా ఉండే కంపెనీస్ కూడా ఆఫీస్ 365 ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. కాబట్టి చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు ప్రతి కంపెనీలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీ చాలా కంపెనీస్‌లో మనకి పవర్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. దానివల్ల మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ పవర్ బిఐ అనేది ఇనిషియల్‌గా నేను 1 ఇయర్ చెప్పానని చెప్పాను కదా! 1 ఇయర్‌లో నేను మంత్‌కి ఒక 5 మెంబర్స్‌ని ప్లేస్ చేయగలిగితే మాక్స్ టు మాక్స్ అది డిమాండ్ ఉండే టైంలోనే 5 మెంబర్స్‌ని ప్లేస్ చేయగలిగాను. కానీ రీసెంట్ టైమ్స్‌లో నేను ఈవెన్ 20-30 క్యాండిడేట్స్‌ని ఒక మంత్‌లో ప్లేస్ చేయగలుగుతున్నాను. పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్‌కి ఉన్న డిమాండ్ వల్ల. అండ్ దీని ఇంట్రడక్షన్‌కొస్తే పవర్ బిఐ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది? పవర్ యాప్స్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది? అండ్ పవర్ ఆటోమేట్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది? అనేది మనం తెలుసుకుందాం. సో, ఈ పవర్ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి ఎస్పెషల్లీ 4 టెక్నాలజీస్ ఉన్నాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ పవర్ పేజెస్ అనేది ఒకటి పవర్ యాప్స్‌లో నుంచి సెపరేట్ అయ్యి పవర్ పేజెస్ కిందకి వచ్చింది. సో, దాన్ని కూడా తెలుసుకుందాం. పవర్ బిఐ అనేది మనకు 2011లో ఇంట్రొడ్యూస్ అయినా గానీ, 2015లో మనకు డిమాండింగ్‌లో వచ్చింది. 2014, 15లో
మనకి లాట్ ఆఫ్ జాబ్స్ పవర్ బిఐ పైన ఉన్నాయి. అండ్ పవర్ యాప్స్ వచ్చి 2015లో మనకి ఇంట్రడ్యూస్ అయింది. 2016లో కొద్దిగా చేంజెస్ చేసి దాన్ని ఇంకా కొద్దిగా ఫీచర్స్ యాడ్ చేశారు. కానీ 2018-19 నుంచి మనకు డిమాండ్ వచ్చింది. సో 18-19 నుంచి అంటే ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చాలా డిమాండింగ్గా ఉంది. ఎవ్రీ ఇయర్ ఎక్స్పోనెన్షియల్గా వెళ్తుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే మనకు సీక్వెన్షియల్ గ్రోత్ అనేది కొన్ని ఉంటాయి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ మన క్యాండిడేట్ ప్రొఫైల్స్, అవి పక్కన పెడితే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే సడన్ గా మనకు లైక్ చేంజ్ అవ్వడం అన్నట్టు. ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ ఇమేజ్ లో మనకి ఎలా అయితే కంప్లీట్ ర్యాంప్ అప్ అయిందో అలా డిమాండ్ వచ్చింది. ఇనిషియల్ గా 2016 ఆ టైంలో డిమాండ్ ఎలా ఉందంటే లీనియర్ మోషన్ లో అంటే సీక్వెన్షియల్ మేనర్ లో మనకి డిమాండ్ వస్తూ ఉండింది. కానీ 2022 నుంచి ఎస్పెషల్లీ లాక్డౌన్ లో దీనికి వచ్చినంత డిమాండ్ లైక్ వన్ ఆఫ్ లైక్ టాప్ 5 లో ఈ టెక్నాలజీ వచ్చే అంత డిమాండ్ అయితే మనకి పవర్ ప్లాట్ఫామ్ కి మనకు అంత డిమాండ్ వచ్చింది. సో పవర్ బిఐ అనేది ఎలా ఇంట్రడ్యూస్ అయింది? పవర్ బిఐ అనేది విజువలైజేషన్ కి డేటా ఉంటుంది, డేటాని విజువలైజ్ చేస్తాము. దానివల్ల మనకి ఈ ఎవరైతే మనకు స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు త్వరగా ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ ఇన్సైట్స్ అర్థమవుతాయి. దానివల్ల బిజినెస్ డెసిషన్స్ అనేది తీసుకుంటాం పవర్ బిఐ వల్ల. ఈ పవర్ యాప్స్ అనేది అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ పవర్ ఆటోమేట్ అనేది ఆటోమేషన్ చేస్తాం. ఏదైనా రిపిటేటివ్ టాస్క్ ఉంటే ఆ రిపిటేటివ్ టాస్క్ ని మనము ఒక్కసారి బిల్డ్ చేయడం వల్ల ఆటోమేషన్ లో మల్టిపుల్ టైమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ రోజుకి 1 అవర్ నువ్వు స్పెండ్ చేస్తుంటే 365 డేస్ కి ఇన్ ఇయర్ లో 365 అవర్స్ నువ్వు స్పెండ్ చేస్తున్నావు. అదే 1 డే 9 అవర్స్ నువ్వు స్పెండ్ చేసావంటే ఈవెన్ విత్ ఇన్ 10 మినిట్స్ లో కూడా నువ్వు ఆటోమేషన్ ని బిల్డ్ చేయొచ్చు పవర్ ఆటోమేట్ లో. లెట్స్ ఏ 1 అవర్ ఆర్ 9 అవర్స్ స్పెండ్ చేసావంటే రిమైనింగ్ 364 డేస్ అనేది నువ్వు సేవ్ చేసినట్టు. ప్రతిరోజు వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ పవర్ ఆటోమేట్ వర్కౌట్ అవుతుంది. పవర్ వర్చువల్ ఏజెంట్స్ అనేది మనకి ఏవైతే ఈ చాట్ బాట్ ఉంటాయి, ఏవైతే ఫ్లిప్కార్ట్ లేకపోతే ఈవెన్ అమెజాన్ ఇలాంటి వాటిలో మనకు ఒక చాట్ బాట్ ఉంటుంది. మనకి ఏదైతే ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ ఉంటాయో లేకపోతే సింపుల్ టాస్క్లు ఉంటాయో అవి ఈవెన్ చాట్ బాట్ కూడా రిజాల్వ్ చేయవచ్చు అనేటప్పటికి ఈ లైవ్ ఏజెంట్స్ పైన లోడ్ తగ్గించి చాట్ బాట్ లోనే ఆన్సర్లు వచ్చేటట్లు మనం కొన్ని కీవర్డ్స్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఆన్సర్ వచ్చి ఆ ఆన్సర్ వచ్చిన తర్వాత మనం సాటిస్ఫై అయితే కంటిన్యూ అవ్వచ్చు. లేదంటే మనము లైవ్ ఏజెంట్ తో కూడా లైక్ మాట్లాడొచ్చు. లైవ్ ఏజెంట్ ఏమైనా చిన్న ఇష్యూస్ కానీ లేకపోతే సింపుల్ థింగ్స్ కానీ ఉంటే వాటిపైన స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో లైవ్ ఏజెంట్స్ అంటే ఈజీగా ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తారు. ఒకవేళ లైక్ నా బిజినెస్ అనేది కంప్లీట్ గా లైక్ ఎక్స్పోనెన్షియల్ గా గ్రోత్ అయింది. ఎక్స్పోనెన్షియల్ గా గ్రోత్ అయినప్పటికీ ఇమీడియట్ గా నేను మల్టిపుల్ లైక్ ఎంప్లాయీస్ ని అక్వైర్ చేసుకోవాలి అంటే రిసోర్సెస్ ని నేను లైక్ తెచ్చుకోవాలి అంటే అప్పటికి నాకు కుదరదు అన్నట్టు. అదే నాకు లైవ్ చాట్ బాట్స్ అనేది క్రియేట్ చేశానంటే సో చాట్ బాట్స్ అనేది టేక్ కేర్ చేసుకుంటుంది అండ్ వర్చువల్ ఏజెంట్స్ ఈ చాట్ బాట్స్ గా పనిచేస్తుంది. సో పవర్ బిఐకి డిమాండ్ కొద్దిగా తక్కువ ఉంది. పవర్ వర్చువల్ ఏజెంట్స్ కి కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంది. పవర్ యాప్స్ పవర్ ఆటోమేట్ కి డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇది వన్ థింగ్. అండ్ పవర్ బిఐ అనేది ఇలా ఉంది. పవర్ బిఐ అనేది బిజినెస్ అనలిటిక్స్, పవర్ యాప్స్ అనేది
లైక్ అప్లికేషన్ డెవలప్మెంట్ అని పవర్ ఆటోమేట్ అనేది ఆటోమేషన్, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అనేది చాట్ బాట్ అని చెప్పాను. కానీ మనకి డేటావర్స్ అనేది ఒక డేటావర్స్ ఉంది. డేటావర్స్ అనేది ఒక డేటాబేస్, డేటావర్స్ అనేది ఒక డేటాబేస్. ఇది పవర్ ప్లాట్ఫామ్ డేటాబేస్ గా వర్క్ చేస్తుంది. మనం డేటాబేస్ లో ఎటువంటి టేబుల్స్ ని క్రియేట్ చేయాలన్నా, లేకపోతే డేటాని యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, ఏ ఆపరేషన్ చేయాలన్నా కానీ మనం క్వైరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. కానీ డేటావర్స్ లో అవసరం లేదు. మనం ఎలా అయితే ఎక్సెల్లో ఎంటర్ చేస్తామో, లేకపోతే టేబుల్స్ ని ఎలా సింపుల్ గా క్రియేట్ చేస్తామో అలా రిలేషన్షిప్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ కంపేర్ టు ట్రెడిషనల్ డేటాబేసెస్ కంటే మనం డేటావర్స్ లో మచ్ మోర్ కాంప్లెక్స్ థింగ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. కాకపోతే సింపుల్ గా క్రియేట్ చేయొచ్చు. ఇవి మనకు లో కోడ్ ప్లాట్ఫామ్ లో ఎలా అయితే పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ ఇవి ఉన్నాయో టెక్నాలజీస్, ఈవెన్ డేటాబేస్ ని కూడా లో కోడ్ లో మనం బిల్డ్ చేశారు అన్నట్టు. డేటా కనెక్టర్స్, ఎస్పెషల్లీ డేటా కనెక్టర్స్ అనేది మనకి థౌజండ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ అనేది మనకి పవర్ యాప్స్ లో ఉన్నాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ లో ఇలా గమనించామంటే కామన్ డేటా సర్వీస్ అనేది ఇనిషియల్ గా కామన్ డేటా సర్వీస్ అనేది ఉండేది. దీన్ని నేమ్ చేంజ్ చేసి పవర్ లైక్ ఈ డేటావర్స్ అనే కాన్సెప్ట్ తో మనకు ఇంట్రడ్యూస్ చేశారు. డేటావర్స్ ఈజ్ నథింగ్ బట్ కామన్ డేటా సర్వీస్. బట్ దీన్ని కామన్ డేటా సర్వీస్ గా మనకు ముందు పిలిచేవాళ్ళు. అదే విధంగా పవర్ పేజెస్ అనే దాన్ని పోర్టల్ యాప్స్ అనే విధంగా పిలిచేవాళ్ళు. అది ఇక్కడ గమనించారంటే మనకి పవర్ యాప్స్ లో 3 యాప్స్ ఉన్నాయి. ఒకటి క్యాన్వాస్ అప్లికేషన్, 2 మోడల్ డ్రివెన్ అప్లికేషన్స్ అండ్ 3 పవర్ పేజెస్ ఆర్ పోర్టల్ యాప్స్. ఇది ముందు ముందు పోర్టల్ యాప్స్ గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు పోర్టల్ యాప్స్ నుంచి పవర్ పేజెస్ గా ఇంట్రడ్యూస్ అయింది. ఈ క్యాన్వాస్ అప్లికేషన్స్, మోడల్ డ్రివెన్ యాప్స్ ఇవి మోస్ట్లీ ఆర్గనైజేషన్ కి సంబంధించిన డేటాని యూజ్ చేసుకొని ఆర్గనైజేషనల్ అప్లికేషన్ ని బిల్డ్ చేస్తుంది. అండ్ పోర్టల్ యాప్స్ ఎక్స్టర్నల్ ఫేస్డ్ యూజర్స్ కోసము, అంటే ఈ ఆర్గనైజేషన్ లోనే ఉండాల్సిన అవసరం లేదు, బయట ఉండే వాళ్ళకు కూడా యాక్సెస్ ఉండేదానికి ఎస్పెషల్లీ పోర్టల్ యాప్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ టెక్నాలజీస్ పవర్ యాప్స్, పవర్ ఆటోమేటివ్, పవర్ బిఐ అనేది డిఫరెంట్ టెక్నాలజీస్. ఒక దాని నుంచి ఇంకొక దానికి డిపెండెన్సీ లేదు. ఈ పవర్ బిఐ నేర్చుకోవాలంటే పవర్ యాప్స్ నేర్చుకోవాలా అంటే లేదు. పవర్ యాప్స్ నేర్చుకోవాలంటే పవర్ బిఐ రావాలా అంటే లేదు. ఈ అప్లికేషన్స్ ని ఒక్కొక్క అప్లికేషన్ ని సపరేట్ గా వర్కౌట్ చేయొచ్చు అండ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఒకవేళ కావాలనుకుంటే మనకు ఇవన్నీ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ కాబట్టి మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ అనేది మనకు ఈ స్కోప్ అనేది ఇచ్చింది. నువ్వు ఒక అప్లికేషన్ లో వర్క్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే మన మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన ఏ టెక్నాలజీకైనా నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ పవర్ బిఐలో నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ బిఐ నుంచి పవర్ యాప్స్ ని యూజ్ చేయొచ్చు, పవర్ యాప్స్ నుంచి పవర్ బిఐని యూజ్ చేయొచ్చు, వైస్ వర్సా. అండ్ సేమ్ టైం పవర్ యాప్స్ నుంచి పవర్ ఆటోమేట్ నుంచి పవర్ యాప్స్, అండ్ మూడిటికి లింక్ ఉంటుంది. ఇవి కాకుండా మనం అజూర్ సర్వీసెస్ కానీ, లేకపోతే సేల్స్ ఫోర్స్ కానీ, లేకపోతే సీక్వెల్ సర్వర్ కానీ, యాక్సెస్ డిబిని కానీ, మల్టిపుల్ అదర్ డేటా సోర్సెస్ ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అది వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, పవర్ యాప్స్ కి, పవర్ ఆటోమేట్ కి ఏదైనా మనము అప్లికేషన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలా, మన సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలా, దానికి ఎటువంటి మెమొరీ కావాలి, నా సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా, నాకు మేబీ 2 GB ర్యామ్ ఉంది, ఈ 2 GB ర్యామ్ తో వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్స్ ఉండే వాళ్ళకి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, సింపుల్ ఆన్సర్ ఏంటంటే పవర్ ప్లాట్ఫామ్ అనేది కంప్లీట్లీ క్లౌడ్ బేస్డ్. పవర్ యాప్స్ అండ్ పవర్ ఆటోమేట్ అనేది ఎస్పెషల్లీ ఈ రెండు క్లౌడ్ లో ఉంటాయి. ఈ క్లౌడ్ కూడా అజూర్ క్లౌడ్ అనేది మేనేజ్ చేసుకుంటది. ఈ అజూర్ తెలియాల్సిన అవసరం లేదు, అజూర్ క్లౌడ్ లో ఉంటుంది అంతేగాని make.powerapps.com అని అంటే ఎంటర్ చేసి మనం ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేసి ఎంటర్ అనేది బటన్ ని సబ్మిట్ చేశామంటే మనకు డైరెక్ట్లీ పవర్ యాప్స్ హోమ్ పేజ్ అనేది లోడ్ అయిపోతుంది. పవర్ యాప్స్ లో
ఎన్ని రకాల డేటా సోర్సెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి పవర్ యాప్స్ అనేది చాలా రోబస్ట్ గా ఉంది. నేను ఇనిషియల్ గా వర్క్ చేసేటప్పుడు అరౌండ్ 165 ఉండే. తర్వాత 1-2 ఇయర్స్ కి అది 300 చేంజ్కి వచ్చింది. తర్వాత 480 అయింది. తర్వాత ఇప్పుడు మోర్ దాన్ 1000 డేటా సోర్సెస్ ని నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏ డేటా సోర్సెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు అంటే కనెక్షన్స్ లోకి వెళ్తే ఇక్కడ గమనించారంటే ఇవి నేను ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్న డేటా సోర్సెస్. నేను ట్రైనింగ్ లో కనెక్ట్ చేసుకున్న డేటా సోర్సెస్. సో ఇవి చాలా ఇక్కడ కొద్దిగా పెద్ద స్క్రోల్ బార్ ఉంది కాబట్టి నా లిస్ట్ అనేది చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఇవి ఆల్రెడీ కనెక్ట్ అయిన డేటా సోర్సెస్. కానీ ఇంకా ఎన్ని డేటా సోర్సెస్ ని నేను కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు గమనించండి ఈ స్క్రోల్ బార్ అనేది మనకు ఇమీడియట్ గా చాలా చిన్నదైపోతుంది. ఇది పెద్దదైందంటే ఈ స్క్రోల్ బార్ పెద్దది ఉంటే ఇక్కడ మనకు లిస్ట్ చాలా చిన్నది ఉన్నట్టు. అదే స్క్రోల్ బార్ అనేది చాలా చిన్నది ఉంటే లిస్ట్ చాలా పెద్దది ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ న్యూ కనెక్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే స్క్రోల్ బార్ చాలా చిన్నది అయిపోయింది. అండ్ స్క్రోల్ చేసే కొద్దీ ఎన్ని డేటా సోర్సెస్ ఉన్నాయో అన్ని డేటా సోర్సెస్ మనకు చూపిస్తుంది. ఇక్కడ నువ్వు యు నేమ్ ఇట్ ఈ డేటా సోర్సెస్ ని నేను కనెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క డేటా సోర్సు నాకు ఉంటుంది. సేల్స్ ఫోర్స్ కావాలా? సేల్స్ ఫోర్స్ ఉంది. అండ్ మనకి ఎలా అయితే మనకి ఏది మనకు ఏం పేరు ప్రొడ్యూసర్స్ తెలుగు ప్రొడ్యూసర్స్ ఇన్ టాలీవుడ్. ప్రొడ్యూసర్స్ ఇన్ టాలీవుడ్ తనేమంటాడు టాప్ 10 ప్రొడక్షన్ హౌసెస్ ఎస్పెషల్లీ మనోడు ఏం పేరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. కామెడీ ఇరుక కామెడీ వేణు అలా మనకి ఎలా అయితే ఉందో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఏం పేరు దిల్ రాజు మనకు ఒక ఆడియో ఫంక్షన్ లో ఏదైతే చెప్పాడో ఎలా అయితే చెప్పాడో నీకు కామెడీ కావాలా కామెడీ ఉంది, లేదంటే ఇంకొకటి కావాలా అంటే కామెడీ కావాలంటే కామెడీ ఉంది, లేదంటే థ్రిల్లింగ్ కావాలంటే థ్రిల్లింగ్ ఉంది. అలా మనకు కాంట్రవర్షియల్ గా కొన్ని ఈమోజీస్ కూడా క్రియేట్ అయినాయి కదా. అలా నీకు ఈ డేటా సోర్సెస్ కావాలంటే ఆ డేటా సోర్సెస్ అనేది ప్రతి ఒక్క డేటా సోర్స్ ఉంది. నీకు ఏదైనా ఈ లిస్ట్ లో కనపడలేదు, నాకు పబ్లిక్లీ కానీ ప్రైవేట్లీ కానీ అవైలబుల్ ఏపీఐ ఉంది. ఆ ఏపీఐని కనెక్ట్ చేయాలన్నా కానీ అవి థౌజండ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ని నువ్వు క్రియేట్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏదైతే అప్రూవల్స్ అనేది కనెక్షన్స్ అనేది పవర్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఇది మోస్ట్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ కి లేకపోతే డెవలపర్స్ కి అవసరం అనుకొని ఇది క్రియేట్ చేసింది. ఎవరికైతే మేబీ నాకు ఒక్కడికే కావాలి ఆ డేటా సోర్స్, నేను ఒక ఏపీఐ కనెక్ట్ చేయాలంటే ఆ ఏపీఐకి సంబంధించిన డేటా కనెక్షన్ అనేది నేను క్రియేట్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంది, ఈ ప్లాట్ఫామ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా పోదాం. ప్లాట్ఫామ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే ఒక సినిమా ఇండస్ట్రీ అనుకుందాం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ లోకి సైన్స్ ఫిక్షన్ తో కొంతమంది రావచ్చు, లేదంటే కొంతమంది ఏదైనా రోల్ బేస్డ్ కొంతమంది రావచ్చు, లేదంటే రోల్ మోడల్ గా ఎవరో ఒకరిని ప్రీవియస్ గా ఉండే యాక్టర్స్ కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్ కానీ ఇలా వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. థ్రిల్లింగ్ మూవీస్ తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. హర్రర్ మూవీస్ తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు ఈ మూవీ తీసుకో, నీకు నచ్చిన మూవీ తీసుకో, వెళ్తూ ఉండు. నీకు ఏవైతే కావాలో
నీకు అప్లికేషన్స్ కావాలా, ఆటోమేషన్ కావాలా, లేకపోతే రిపోర్టింగ్ కావాలా, లేకపోతే వర్చువల్ ఏజెంట్స్ కావాలా, అప్లికేషన్స్ లో కూడా ఏ అప్లికేషన్స్ కావాలి, క్లౌడ్ క్లౌడ్ ఆటోమేషన్ కావాలా, లేకపోతే నీకు ఆర్పిఏ అనేది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఈ డెస్క్టాప్ ఫ్లోస్ అనేది క్రియేట్ చేయాలా, ఏదైనా కానీ నీ రిక్వైర్మెంట్ కావచ్చు. సమ్ క్యాండిడేట్ ఆర్ లైక్ సమ్ కస్టమర్ అనేవాళ్ళు నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలంటే ఈ ప్లాట్ఫామ్ లో వర్కౌట్ చేసుకొని అండ్ అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతూ ఉండు. అంటే యు కమ్ అండ్ బిల్డ్ యువర్ అప్లికేషన్స్ ఆర్ ఆటోమేషన్స్ ఆర్ రిపోర్టింగ్ ఎనీథింగ్ ఇన్ పవర్ ప్లాట్ఫామ్ అండ్ వన్స్ ఆఫ్టర్ ద సొల్యూషన్ కంప్లీట్స్ యు గో అవే అన్నట్లు. ప్లాట్ఫామ్ అనేది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది టాలీవుడ్ ఇండస్ట్రీయే, ఇంకొక ఇండస్ట్రీ అంటే ఇంకొక ఇండస్ట్రీ, అది కాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఇండస్ట్రీ ఎప్పటికీ పరిమితం. కానీ యాక్టర్స్ వస్తూ ఉంటారు, డైరెక్టర్స్ వస్తూ ఉంటారు, లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ వస్తూ ఉంటారు, లేదంటే కెమెరామెన్స్ వస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు పోతూ ఉంటారు. వాళ్ళు కొన్ని రోజులు ఆ, వాళ్ళకు కావాల్సిన వర్క్ చేసుకుంటారు, పోతూ ఉంటారు అన్నట్టు. కాబట్టి ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాట్ఫామ్ ఈజ్ ఎ బేస్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇలా మనకు పవర్ ప్లాట్ఫామ్ లో కూడా పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక బేస్, దాంట్లో మల్టిపుల్ థింగ్స్ అనేది నువ్వు క్రియేట్ చేసి పంపించచ్చు. అది ఒకటి. సో దిస్ ఈజ్ అబౌట్ పవర్ ప్లాట్ఫామ్. మనకి సింపుల్ గా చెప్పాలంటే పవర్ ప్లాట్ఫామ్ అనేది చాలా తక్కువ కోడ్తో మనం బిల్డ్ చేసే అప్లికేషన్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక మేబీ ఒక మేనేజర్ ఉన్నాడు. మేనేజర్ వచ్చి డిఫరెంట్ టెక్నాలజీ ఆర్ డిఫరెంట్ డొమైన్, లేదంటే అసలు టెక్నికల్ నాలెడ్జే లేదు. తను ఏదో ఐఐఎం నుంచో లేకపోతే మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. తన దగ్గర ఒక డేటా ఉంది, డేటాతో వర్క్ చేయాలనుకున్నాం. స్టార్ట్ విత్ డేటా. ఒకవేళ మన దగ్గర ఒక డేటా ఉంది, అది ఎక్సెల్ డేటా కావచ్చు, సిఎస్వి కావచ్చు, షేర్ పాయింట్ లిస్ట్ కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. ఆ లిస్ట్ ని కనెక్ట్ చేసుకొని మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. మనకు సింపుల్ ఫార్ములాస్ తో ఒక అప్లికేషన్ ని బిల్డ్ చేద్దాం. సో షేర్ పాయింట్ అనేది ఆల్రెడీ కనెక్ట్ అయింది అండ్ షేర్ పాయింట్ యూఆర్ఎల్స్ మనకి రెండు ఉన్నాయి. పవర్ ప్లాట్ఫామ్ ట్రైనింగ్ అనేది తీసుకున్నాం. దీంట్లో ఏదో ఒక డేటా తీసుకుంటే డెస్టినేషన్ టేబుల్, ఎలక్ట్రానిక్ లిస్ట్, ఏదో ఒకటి తీసుకుందాం. తీసుకొని మనం దీంట్లో డేటా ఈ విధంగా ఉంది స్ట్రక్చరు. సో స్ట్రక్చర్ ఎలా ఉన్న డేటాని మనం అప్లికేషన్ ని ఎలా చేస్తాం. ఇలా మనకి టైటిల్ అనేది ఉంది, ప్రైస్ అనేది ఉంది, డేటు, కస్టమర్ నేమ్, వోల్టేజ్ అన్నీ ఉన్నాయి. సో already have a table. Please give the table a new name. Back. ఈ టేబుల్ తో ఎలక్ట్రానిక్ లిస్ట్ తో ఆల్రెడీ ఇంకొక టేబుల్ ఉంది. సో మనం ఇంకొకటి క్రియేట్ చేద్దాము. ఇంకొక లిస్ట్ తో మనం తీసుకున్నాం, ఏదైనా పర్లేదు. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తో మనకు ఈ కాలమ్స్ ఉన్నాయని చెప్పి మనకు చూపిస్తుంది. అండ్ క్రియేట్ యాప్ అని క్లిక్ చేస్తే మనకి విత్ ఇన్ ఏ మినిట్ కానీ ఫ్యూ సెకండ్స్ లో మనకు ఒక అప్లికేషన్ అనేది పవర్ ప్లాట్ఫామ్ ఆటోమేటిక్ గా మనకు బిల్డ్ చేస్తుంది. దాంట్లో ఎటువంటి కోడ్ ఉంటుంది, మనం డెవలపర్స్ కదా, ఎటువంటి కోడ్ ఉంటుందంటే ఏ లాట్ ఆఫ్ కోడ్ యూ డోంట్ నీడ్ టు రైట్ అన్నట్టు. అంటే నువ్వు అంత కోడ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఏ లిటిల్ కోడ్ తో మనము అప్లికేషన్ ని ఎలా బిల్డ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఒకవేళ మనం ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకునేటప్పటికి ఇలా బిల్డ్ చేస్తాం. సో ఇక్కడ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కంట్రోల్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ లో ప్రాపర్టీస్ ఉంటాయి. ఏదైనా సైజ్ ఇంక్రీజ్ కానీ, కలర్ చేంజ్ కానీ, లేకపోతే బోల్డ్, ఇటాలిక్ ఇలాంటి ఏమన్నా చేయాలన్నా కానీ ఇలాంటివన్నీ కనబడతాయి. సో జస్ట్ గివ్ ఎ మినిట్, ఇట్ విల్ లోడ్. సో ఇప్పుడు గమనించారంటే ఒక అప్లికేషన్ అనేది నాకు జనరేట్ అయిపోయింది. ఇప్పుడు
డేటా సోర్స్‌లో నాది ఏదైతే షేర్ పాయింట్ ఉందో, షేర్ పాయింట్ ఓపెన్ చేసి నేను నా డేటా చూద్దాం. ఎంత ఈజీగా అప్లికేషన్‌ని బిల్డ్ చేయొచ్చనేది ఇక్కడ చూద్దాం. కమ్యూనికేషన్ సైడ్, పవర్ ప్లాట్‌ఫార్మ్ ట్రైనింగ్ అండ్ మనకి డేటా అనేది ఎక్కడుందంటే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ గమనించామంటే మనకి డేటా మనకి మంజేష్, రోహిత్, సూరజ్ అండ్ అశోక్ ఇలా మనకి మల్టిపుల్ డేటా అనేది ఉంది. ఈ డేటాలో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? మొత్తం టోటల్ రికార్డ్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ. లో కోడ్ అకాడమీ అండ్ ఇలా చూపిస్తుంది. దీన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే కాలమ్ నేమ్స్ కానీ ఇలాంటివి చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పిక్ సెలెక్టెడ్ ఎస్పెషల్లీ ఎంప్లాయీ ఐడి అండ్ కంపెనీ నేమ్ చూపిస్తుంది. ఎంప్లాయీ నేమ్ తీసుకుంటాను నేను. ఎంప్లాయీ నేమ్ తీసుకోవడం వల్ల మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయనేది మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. దీంట్లో కోడ్ ఎలా రాసున్నారంటే గమనించండి ఇక్కడ కోడ్ సెర్చ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. సెర్చ్ ఇన్పుట్ దీంట్లో ఏదైతే ఇన్పుట్ ఇది సెర్చ్ ఇన్పుట్ 1 ఈ ఇన్పుట్ ఇచ్చామో దాన్ని టైటిల్లో కానీ కంపెనీ నేమ్లో కానీ ఇంకొకటి టైటిల్లో కానీ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దాన్ని తీసుకొని చేయమని చెప్పారు. సో ఈ టైటిల్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మంజేష్ అని టైప్ చేస్తే మంజేష్ వాల్యూ వచ్చింది. అండ్ ఎటువంటి వాల్యూ నేను టైప్ చేయకపోయినా కానీ ఫస్ట్ రికార్డ్ ఆల్రెడీ సెలెక్ట్ అవుతుంది కాబట్టి తీసుకునేది. ఇక్కడ సూరజ్ తీసుకుంటాను. సూరజ్ అని తీసుకునేటప్పటికి సూరజ్ వాల్యూ అనేది వచ్చింది. సూరజ్ ని క్లిక్ చేసిన వెంటనే రైట్ హ్యాండ్ సైడ్ నాకు డేటా వచ్చింది. ఇక్కడ సూరజ్ నేమ్ ఉంది కదా మేనేజర్. ఇక్కడ మేనేజర్ అనేది ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజర్ ఉంది. ఇక్కడ అసోసియేట్ మేనేజర్ అని నేను చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేసి ఈ రికార్డ్ ని ఇక్కడ మేనేజర్ బదులు సో ఇది డ్రాప్ డౌన్ లోకి తీసుకునింది. నాకు డ్రాప్ డౌన్ వద్దు. అనేటప్పటికి అడ్వాన్స్ ఎడిట్ ఎంప్లాయీ డెసిగ్నేషన్ సింగిల్ సెలెక్ట్ వ్యూ ఆప్షన్స్ మనం వేరే వాల్యూ చేంజ్ చేద్దాము. దీన్ని మళ్ళీ ఎంటర్ చేసి మొత్తం చూపించడం అనేది కొద్దిగా టైం టేకింగ్. సో ఇక్కడ లో కోడ్ అకాడమీ అనేది ఉంది. మనకి లో కోడ్ అకాడమీ అనేది ఉంది సూరజ్ కి. ఇక్కడ ఋషి ఇన్ఫోటెక్ అని పెడతాను. ఋషి ఇన్ఫోటెక్ అని చెప్పి నేను ఇక్కడ సేవ్ చేసిన వెంటనే నా డేటాలోకి వెళ్తే ఈ పవర్ ప్లాట్ఫామ్ లో ఇక్కడ ఋషి ఇన్ఫోటెక్ అనేది యాడ్ అయింది. అండ్ ఇక్కడ కూడా గమనించారంటే సూరజ్ దగ్గర గమనించారంటే నాకు ఆల్రెడీ లో కోడ్ అకాడమీ అనేది ఉంది. ఇక్కడ కాదు, డేటా వర్స్ లో కాదు, డేటా వర్స్ లో మనకి డేటా ఉండేది. డేటా వర్స్ కి మైగ్రేట్ అయింది. 1 మినిట్ గైస్, నేను డేటా వర్స్ లో చూపిస్తాను. డేటా వర్స్ అనేది పవర్ ప్లాట్ఫామ్ డేటాబేస్ లోకి మనకు ఇంటిగ్రేట్ అయింది డేటా. సో ఇది టేబుల్స్ లోకి వచ్చి ఇక్కడ మనకి ఖచ్చితంగా కస్టమ్ టేబుల్స్ లో ఈ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ లోకి వచ్చి ఇక్కడ డేటా గమనించామంటే ఇక్కడ మనకు డేటా ఉంటుంది. ఇక్కడ డేటా ఉంది. ఈ డేటాలో 5 అడిషనల్ రోస్ కూడా ఉన్నాయి. ఈ 5 అడిషనల్ రోస్ లోకి వెళ్తే మొత్తం డేటా అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ గమనించారంటే ముందు లో కోడ్ అకాడమీ ఇక్కడ ఋషి ఇన్ఫోటెక్ ఉంది. ఇంతకుముందు ఏముండిందంటే ఋషి ఇన్ఫోటెక్ బదులు లో కోడ్ అకాడమీ ఉంది. ఇక్కడ రోహిత్ అనే పర్సన్ కూడా ఋషి ఇన్ఫోటెక్ అని చేంజ్ చేద్దాం. సో
నాకు రోహిత్ అనే పర్సన్ కావాలి. ఆ పర్సన్ డేటా నేను చేంజ్ చేయాలి. సో ఇక్కడికెళ్ళి రోహిత్ అనే పర్సన్‌కి ఋషి ఇన్ఫోటెక్ అని చేంజ్ చేస్తున్నాను. అండ్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు గమనించారంటే ఈ డేటా అనేది రోహిత్‌కి గూడా లో కోడ్ అకాడమీ అని ఉంది. కానీ నేను రిఫ్రెష్ చేసిన వెంటనే నాకు గమనించారంటే ఈ రోహిత్ అనేది ఋషి ఇన్ఫోటెక్‌లోకి చేంజ్ అయింది. ఇలా డేటాని ఈజీగా మనం చేయొచ్చు. ఈజీగా అప్డేట్ చేయొచ్చు. మనం ఒకవేళ సీక్వెల్ సర్వర్ అయినా గాని ఇది కూడా డేటాబేసే. లైక్ డేటావర్స్ అనేది పవర్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉండేది. ఇది కూడా డేటాబేసే. మనం సింపుల్‌గా వెళ్లి డైరెక్ట్ టేబుల్‌ని సెలెక్ట్ చేసి డైరెక్ట్ డేటాలోకి వచ్చాము. కానీ ఇది కూడా డేటాబేసే. ఎస్పెషల్లీ డేటాబేస్‌కి ఎంత సెక్యూరిటీ ఉంటదో, ఎంత డేటా అనేది మనం మేనేజ్ చేయగలుగుతామో, అంత డేటాను ఇక్కడ మేనేజ్ చేయగలుగుతాము. డేటావర్స్‌లో కూడా. కానీ చాలా సింపుల్‌గా మనం నావిగేట్ అయ్యాం. అది ఒకటే చేంజ్. ఇక్కడ గమనించారంటే ఏదో ఒక డేటా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వినయ్, రాజా అనేది ఉంది. ఈ రాజా అనే డేటాని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు, రాజా ఇద్దరు ఉన్నారు. రాజా అనే డేటాని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికెళ్ళి డిలీట్ చేసిన వెంటనే నా డేటా అనేది ఇక్కడ రిఫ్రెష్ చేసిన వెంటనే ఈ మంజేష్‌కి, రాజుకి మధ్యలో రాజా ఉన్నాడు. కానీ ఈ రాజా డేటా అనేది నాకు కనపడదు ఇప్పుడు. సో, ఎందుకంటే నేను డిలీట్ చేయగలుగుతున్నాను. పవర్ యాప్స్‌లో నువ్వు అప్లికేషన్‌ని ఒక మీడియంగా యూజ్ చేసుకొని డేటాని ఎడిట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అండ్ న్యూ డేటాను కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక పేరుతో తీసుకుందాం. ఇక్కడ నేను గణేష్ అనే పేరుతో ఒక డేటాని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ లేఅవుట్ అనేది చేంజ్ చేయొచ్చు. నాకు నచ్చిన లేఅవుట్‌లోకి మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడికెళ్ళి కంపెనీ నేమ్ వచ్చి ఋషి ఇన్ఫోటెక్. అంటే ఏ అప్లికేషన్‌కి మనం బిల్డ్ చేస్తామో, ఆ అప్లికేషన్‌కి సంబంధించిన విధంగా మనం టెస్టింగ్ అనేది చేయొచ్చు. దానికోసం ఇలా వర్కౌట్ అవుతున్నాయి. 12కి, 14కి ఇలా ఉంటుంది. అండ్ 11కి ఇలా ఉంటుంది. 10కి ఇలా ఉంటుంది. 8కి ఇలా ఉంటుంది. అలా ఒక్కొక్క దానికి చేంజ్ ఉంటుంది. మన అప్లికేషన్ యూజర్స్ ఎలా అయితే ఉన్నారో వాళ్ళని బట్టి మనం చేంజ్ చేయొచ్చు. అండ్ సమ్ నంబర్స్ ఇచ్చాను. జాయినింగ్ డేట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. లేదంటే లేదు. దట్స్ అప్ టు మీ. సో, ఎంప్లాయీ నేమ్ అనేది గణేష్ అనిద్దాం. అండ్ ఇక్కడ సేవ్ చేసిన వెంటనే డేటా నా డేటావర్స్‌లో కొత్త డేటా అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ వినయ్ అనేది లాస్ట్ రికార్డ్. కానీ నేను రిఫ్రెష్ చేసిన వెంటనే నాకు గణేష్ అనేది ఇక్కడొచ్చింది. ఇప్పుడు ఎస్పెషల్లీ నౌ 12:06 పీఎంకి నేను క్రియేట్ చేశాను. ఆ డేటా అనేది ఇక్కడుంది. సో, ఇలా నేను క్రియేట్ చేశాను.